హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేటు జనవరి 25, 2025. ఈరోజు ఇండియాకి ఇంగ్లాండ్ మధ్య సెకండ్ T20 మ్యాచ్ జరిగింది. ఈ వీడియోలో మనం ఈ సెకండ్ T20 యొక్క సమ్మరీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా ప్రస్తుతానికి ఇండియా టూర్కి వచ్చింది. ఈ టూర్లో మొత్తం ఇంగ్లాండ్ 5 T20లు 3 వన్డేలు ఆడాల్సింది. ఆల్రెడీ ఫస్ట్ T20 జరిగిపోయింది. ఆ ఫస్ట్ T20లో ఇండియా గెలిచింది. ఈరోజు సెకండ్ T20 జరిగింది. ఇందులో కూడా ఇండియా గెలిచింది. ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. ఈ మ్యాచెస్ అన్నీ మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ చూడొచ్చు. 5 T20లు అవగానే మళ్ళీ 3 వన్డే మ్యాచ్లు జరుగుతాయి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు జరిగిన ఈ T20 యొక్క రిజల్ట్ ఏంటంటే, ఈ మ్యాచ్లో టీమిండియా మళ్ళీ ఇంగ్లాండ్ని ఓడించింది. ఈ మ్యాచ్లో కూడా 2 వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది. ఫస్ట్ T20లో ఇండియా గెలిచింది. ఇప్పుడు రెండో T20లో కూడా ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్లో మాత్రం ఇది చాలా సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో టీమిండియా టార్గెట్ వచ్చి 166 రన్స్ అయితే ఒకనొక స్టేజ్లో 78 రన్స్కి 5 వికెట్లు కోల్పోయింది. అయినా కూడా ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచిందంటే ఒకే ఒక బ్యాట్స్మెన్ తిలక్ వర్మ సూపర్ పర్ఫార్మెన్స్ వల్లే మ్యాచ్ గెలిచింది. ఆల్మోస్ట్ ఓడిపోయి దానికి మ్యాచ్ గెలిపించిండు తిలక్ వర్మ. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది టీమిండియా. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడుతున్న ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఇంగ్లాండ్ తరపున కెప్టెన్ వచ్చి జాస్ బట్లరు. నెక్స్ట్ ఇంగ్లాండ్ ఓపెనర్స్ సాల్ట్, డకెట్, నెక్స్ట్ బ్రూక్, లివింగ్స్టోన్, స్మిత్, జే వార్టన్, కార్స్, ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్. ఇది ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈరోజు ఇంగ్లాండ్ 2 చేంజెస్ చేసింది. ఫస్ట్ మ్యాచ్లో ఆడిన బేతేల్ అండ్ ఆట్కిన్సన్స్ ఈ మ్యాచ్లో ఆడట్లేదు. వాళ్ళ ప్లేస్లో స్మిత్ అండ్ కార్స్ ఇద్దరు వచ్చారు, ఈ మ్యాచ్లో ఆడారు. ఇంగ్లాండ్ ఓన్లీ 2 చేంజెస్తో ఈ మ్యాచ్ ఆడింది. అలాగే ఈ మ్యాచ్లో ఆడిన టీమిండియా ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. టీమిండియా కూడా 2 చేంజెస్తోనే ఈ మ్యాచ్ ఆడింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నెక్స్ట్ సంజు శాంసంగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జూరెల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, బిష్నోయ్, హర్షదీప్, వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో ఆడారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ T20లో ఆడిన ఇద్దరు ప్లేయర్స్ ఆడలేదు. రింకు సింగ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో జూరెల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో ఆడారు. ఇండియా ఓన్లీ 2 చేంజెస్ మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ఫస్ట్ వికెట్ జస్ట్ ఫస్ట్ ఓవర్లోనే కోల్పోయింది. జస్ట్ 4 బాల్స్లోనే ఇంగ్లాండ్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ ఓపెనర్ పిల్ సాల్ట్ జస్ట్ 3 బాల్స్ ఆడి 4 రన్స్ కొట్టి హర్షదీప్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ఇచ్చి ఫస్ట్ వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు ఫస్ట్ ఓవర్లో 4 బాల్స్కి 6 రన్స్ మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో 3.1 ఓవర్స్కి 26 రన్స్ చేసి సెకండ్ వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ ఇంకో ఓపెనర్ బెన్ డకెట్ జస్ట్ 6 బాల్స్ ఆడి 3 రన్స్ కొట్టి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో జూరెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు సెకండ్ వికెట్గా. నెక్స్ట్ ఈ మ్యాచ్లో హ్యారీ బ్రూక్ జస్ట్ 8 బాల్స్లో 13 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. హ్యారీ బ్రూక్ థర్డ్ వికెట్గా అవుట్ అయ్యిండు. హ్యారీ బ్రూక్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 6.3 ఓవర్స్లో 59 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ జస్ట్ ఈ మ్యాచ్లో 30 బాల్స్ ఆడి 45 రన్స్ కొట్టి అక్షర్ పటేల్ బౌలింగ్లో తిలక్ వర్మ క్యాచ్ ఇచ్చి 4th వికెట్గా అవుట్ అయ్యిండు. బట్లర్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 9.3 ఓవర్స్లో 77 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లియామ్ లివింగ్స్టోన్ ఈ మ్యాచ్లో జస్ట్ 14 బాల్స్ మాత్రం 13 రన్స్కి అవుట్ అయ్యిండు. అక్షర్ పటేల్ బౌలింగ్లో హర్షిత్ రాణా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. లివింగ్స్టోన్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 11.1 ఓవర్లో 90 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జెమీ స్మిత్ ఈ మ్యాచ్లో 12 బాల్స్ ఆడి 22 రన్స్ కొట్టి అభిషేక్ శర్మ బౌలింగ్లో తిలక్ వర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. స్మిత్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 12.3 ఓవర్స్లో 104 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జెమీ ఓవర్టన్ ఈ మ్యాచ్లో 7 బాల్స్ ఆడి 5 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు.
జిమ్మీ ఓర్టన్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 16 ఓవర్స్కి 136 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. 7th వికెట్కి అవుట్ అయ్యిండు జిమ్మీ ఓర్టన్. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బ్రైడెల్ కార్స్ ఈ మ్యాచ్లో 17 బాల్స్ ఆడి 31 రన్స్ కొట్టి జూరెల్ అవుట్ చేసిండు. ఈ మ్యాచ్ రన్అట్ చేసిండు. బ్రైడెన్ కార్స్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 137 రన్స్కి 8 వికెట్స్ కోల్పోయింది. 8th వికెట్గా బ్రైడెన్ కార్స్ అవుట్ అయ్యిండు. ఫైనల్గా ఇంగ్లాండ్ ఈ సెకండ్ T20లో 20 ఓవర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 165 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ పవర్ ప్లేలో 58 రన్స్ చేసి జస్ట్ 2 వికెట్స్ మాత్రమే కోల్పోయింది. మిడిల్ ఓవర్లో అంటే 7 నుంచి 15 ఓవర్స్లో 63 రన్స్ చేయగలిగింది. 4 వికెట్స్ కోల్పోయింది. లాస్ట్ డెత్ ఓవర్లో ఇంగ్లాండ్ అంటే 16 to 20 ఓవర్స్ మధ్య 44 రన్స్ వేసి 3 వికెట్స్ కోల్పోయింది. ఫైనల్గా ఇంగ్లాండ్ 20 ఓవర్స్కి 165 రన్స్ వేసి 9 వికెట్ కోల్పోయింది. ఇండియా యొక్క టార్గెట్ 166 పరుగులు. ఫ్రెండ్స్, ఇది ఇంగ్లాండ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు ఒకసారి చూద్దాము. ఓపెనర్ సాల్ట్ 4 రన్స్ కొట్టిండు. డకెట్ 3 రన్స్, బట్లర్ 45 రన్స్, బ్రూక్ 13 రన్స్, లివింగ్స్టోన్ 13 రన్స్, స్మిత్ 22, జే వోల్టన్ 5 రన్స్, కార్స్ 31 రన్స్, ఆర్చర్ 12 రన్స్, రషీద్ 10 రన్స్, మార్క్ వుడ్ 5 రన్స్ మాత్రమే చేశారు. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో 20 ఓవర్స్లో 165 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. టీమిండియా బౌలర్స్ మాత్రం ఎక్సలెంట్గా బౌల్ చేశారు. ఈ మ్యాచ్లో జస్ట్ 2 రన్స్ మాత్రమే ఎక్స్ట్రాగా ఇచ్చిండ్రు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే టీమిండియా యొక్క టార్గెట్ వచ్చి 166 పరుగులు. 20 ఓవర్స్లో అంటే 120 బాల్స్లో 166 రన్స్ వేస్తే టీమిండియా గెలుస్తుంది. ఈ సెకండ్ T20లో టీమిండియా తరపు నుంచి ఓపెనర్స్ వచ్చి అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసంగ్. ఫస్ట్ T20లో సూపర్ ఫామ్తో హాఫ్ సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో జస్ట్ 6 బాల్స్ మాత్రమే ఆడి 12 రన్స్ కొట్టి మార్క్ వుడ్ బౌలింగ్లో LBWగా అవుట్ అయ్యిండు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 1.3 ఓవర్స్లో 15 రన్స్ చేసి 1 వికెట్ కోల్పోయింది. ఫస్ట్ వికెట్గా అభిషేక్ శర్మ అవుట్ అయ్యిండు. ఇండియన్ ఓపెనర్ సంజు శాంసంగ్ ఈ మ్యాచ్లో 7 బాల్స్లో 5 రన్స్ కొట్టి ఆర్చర్ బౌలింగ్లో స్మిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయినారు. సంజు శాంసంగ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా జస్ట్ 2.3 ఓవర్స్లో 19 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్ కోల్పోయింది. సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు సంజు శాంసంగ్. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో 7 బాల్స్ ఆడి 12 రన్స్ కొట్టి కార్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. అప్పటికి సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 5.4 ఓవర్స్లో 58 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. రింకు సింగ్ ప్లేస్లో ఈ మ్యాచ్లో ఆడుతున్న ధ్రువ్ జురెల్ తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. ధ్రువ్ జురెల్ 5 బాల్స్ ఆడి 4 రన్స్కి అవుట్ అయ్యిండు. కార్స్ బౌలింగ్లో రిహాన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ధ్రువ్ జురెల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 7.4 ఓవర్స్లో 66 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. 4th వికెట్కి అవుట్ అయ్యిండు ధ్రువ్ జురెల్. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కే అవుట్ అయ్యిండు. జస్ట్ 6 బాల్స్ ఆడి 7 రన్స్ కొట్టి జే వోల్టన్ బౌలింగ్లో సాల్ట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 9.1 ఓవర్కి 78 రన్స్ చేసి 5 వికెట్ కోల్పోయి డీప్ ట్రబుల్లో ఉంది టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో 19 బాల్స్లో 26 రన్స్ కొట్టి కార్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 13.4 ఓవర్స్లో 116 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. 6th వికెట్గా అవుట్ అయ్యిండు వాషింగ్టన్ సుందర్. టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో జస్ట్ 3 బాల్స్ మాత్రం ఆడి 2 రన్స్ కొట్టి లివింగ్స్టోన్ బౌలింగ్లో డకెట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అక్షర్ పటేల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 14.5 ఓవర్స్లో 126 రన్స్ చేసి 7 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 7th వికెట్గా అవుట్ అయ్యిండు అక్షర్ పటేల్. టీమిండియా బౌలర్ హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో 4 బాల్స్లో 6 రన్స్ కొట్టి ఆదిల్ రసీల్ బౌలింగ్లో ఆర్చర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. హర్షదీప్ సింగ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 17 ఓవర్లో 146 రన్స్ వేసి 8 వికెట్స్ కోల్పోయింది. 8th వికెట్గా అవుట్ అయ్యిండు హర్షదీప్ సింగ్. ఫైనల్గా టీమిండియా ఇంకో వికెట్ లాస్ అవ్వకుండానే ఇంగ్లాండ్ పైన 2 పరుగుల తేడాతో గెలిచింది. ఒకనొక స్టేజ్లో టీమిండియా 78 రన్స్కి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచిందంటే అందుకు కారణం తిలక్ వర్మ సూపర్ ఇన్నింగ్స్తో ఈ మ్యాచ్లో టీమిండియా గెలవగలిగింది.
ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20 యొక్క మ్యాచ్ సమ్మరీ. ఈ మ్యాచ్ సమ్మరీ చెప్పి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్స్లో 165 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే బట్లర్ 30 బాల్స్లో 45 రన్స్, కార్స్ 17 బాల్స్లో 31 రన్స్, స్మిత్ 12 బాల్స్లో 22 రన్స్ కొట్టిండు, బ్రూక్ 8 బాల్స్లో 13 రన్స్ కొట్టిండు. అలాగే టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అక్షర్ పటేల్ హైయెస్ట్ పర్ఫార్మరు, జస్ట్ 4 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 38 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 2 ఓవర్స్లో 6 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 1 ఓవర్ మాత్రం వేసి 9 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టీమిండియా టార్గెట్ ఈ మ్యాచ్లో 166 రన్స్. అందుకు రిప్లై గాను టీమిండియా 166 రన్స్కి 8 వికెట్స్ కోల్పోయి ఈ మ్యాచ్లో గెలిచింది. టీమిండియా తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ వచ్చి తిలక్ వర్మ జస్ట్ 55 బాల్స్లోనే 72 రన్స్, బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడిండు, నాట్అవుట్గా ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 19 బాల్స్లో 26 రన్స్ కొట్టిండు. అభిషేక్ శర్మ 6 బాల్స్లో 12 రన్స్, సూర్యకుమార్ యాదవ్ 7 బాల్స్లో 12 రన్స్ కొట్టిండు. అలాగే ఇంగ్లాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కార్స్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. ఆదిల్ రషీద్ 4 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. లివింగ్స్టోన్ 2 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. జే వాల్టన్ 2.2 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే టీమిండియా ఇంగ్లాండ్ని 2 వికెట్ల తేడాతో గెలిచింది ఈ మ్యాచ్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ మాత్రం సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్. ఆల్మోస్ట్ ఒకానొక స్టేజ్లో టీమిండియా 78 రన్స్కి 5 వికెట్ కోల్పోయింది. కానీ ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచిందంటే అందుకు మాత్రం తిలక్ వర్మనే మెయిన్ రీజను. సూపర్ బ్యాటింగ్తో తిలక్ వర్మ మ్యాచ్ గెలిపించిండు. ఈ మ్యాచ్లో తిలక్ వర్మకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇచ్చిండ్రు. నెక్స్ట్ 3వ టీ20 ఈ నెల జనవరి 29వ తేదీ అంటే బుధవారం, రేపు రాబోయే బుధవారము 3వ టీ20 జరిగింది. ఆ 3వ టీ20 యొక్క సమ్మరీ మ్యాచ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్స్. సబ్స్క్రైబ్.